దేశ స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటిన బడుగు బలైన వర్గాలకు ఉద్యోగాలలో ప్రమోషన్లలో అన్యాయం జరుగుతూనే ఉన్నది. 1993లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయింది. ఈనాడు కూడా మేము డబల్ సీటీలు దాటే అవకాశం లేదు. కేవలం అందులో అంటరానితనం మీద ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. మళ్ళీ సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు మాది అట్లా కాదు. మా దగ్గర క్యాండిడేట్ దొరకకపోతే మళ్ళీ అప్పర్ క్లాస్కి పోతున్నది. దీంతో పాటు ఇవాళ యావత్ భారతదేశంలో ఒక ఆలోచన వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా తమిళనాడులో 69% ఇస్తున్న రిజర్వేషన్, 50% ఏది బీసీలకు, 18% వీళ్లకు, ఎస్సీలకు, 1% ఎస్టీలకు. అయినా ఇప్పటి వరకు కూడా అక్కడ మాత్రం కొనసాగుతుంది. కానీ ఏదైతే నితీష్ కుమార్, రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ మ్యారథాన్ వాక్ జరిగిన తర్వాత బడుగు బలైన వర్గాల గురించి మనకు ఒక ఆలోచన వచ్చింది. మేము పవర్లో వస్తే, ఇండియా కూటమి పవర్లో వస్తే వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలి. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ 50% పెరిగితే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఏదైతే మన పాట్నా కోర్టు, అక్కడ కోర్టు ఏమైంది, నితీష్ కుమార్ గారు ఆల్రెడీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడం జరిగింది. ఆడ 65% వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా 50% సీలింగ్ ఉన్నది కాబట్టి దాన్ని కొట్టేస్తున్నామని చెప్తున్నారు. అందుకే మేము ఎక్కడ పోవాలి నాకు అర్థం కాదు. ఇవాళ ఎన్డీఏలో పార్ట్ ఉన్నది. ఆయన కూడా ఎవరు, నితీష్ కుమార్ గారు. అదేవిధంగా ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా కోరుతున్నా, ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంటు సమావేశంలో డిస్కషన్ జరగాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బడుగు బలైన వర్గాలకు సరి అయిన న్యాయం జరగాలంటే ఏదైతే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ షుడ్ బి కంటిన్యూ అనేదే పాయింట్. ఇవాళ జనాభాలో మోర్ దాన్ 50% పాపులేషన్ ఉంటే మాకు న్యాయమే జరుగుతలేదు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో కూడా ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు మరి ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్, నేను కలిసి సోనియా గాంధీని కలిస్తే ఆమె మన్మోహన్ సింగ్ చెప్తే మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే బిల్ పాస్ అయిందండి. అదేవిధంగా ఈసారి కూడా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలంటే పార్లమెంటు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ బిల్లు పెట్టాల్సిందే. దీనికి తప్పనిసరిగా యావత్ భారతదేశంలో ఇప్పుడు పెద్ద రియాక్షన్ వచ్చింది. అన్ని దగ్గర కూడా ఇదేం అన్యాయం అండి. అక్కడ తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్నది. కానీ నితీష్ పెట్టింది ఇది చెల్లదు, 50% దాటిపోయింది అంటున్నారు. మరి మీరు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈబీసీ అని మీరు 10% రిజర్వేషన్ పెంచిరా లేదా? మేమేమనలే. బీసీలో మేము ఒక్క మాట కూడా మనలే. అందులో కూడా పేదవాడు ఉన్నాడని ఊరుకున్నాం. కానీ మాకు ఇవాళ ఈ రిజర్వేషన్ కొట్టేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు, మా మహిళల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కనుక ఎన్డీఏ గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టాలి, బిల్లు పాస్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు కూడా పోవాలి. నితీష్ కుమార్ తప్పనిసరిగా సుప్రీంకోర్టు పోతాడు. అక్కడ కూడా మరి ఏమవుతుందో తెలియదు. కానీ అందరు పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా ఆలోచన చెయ్యాలి. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ మేము అందరం ఓట్లేస్తేనే కదా పార్లమెంట్ మెంబర్లు గెలుస్తున్నారు. మెజార్టీ పాపులేషన్ ఉన్నారు. బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తారని నేను అడుగుతున్నా. కనుక రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని దాంతోపాటు నితీష్ కూడా తీసుకున్నాడు. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కులగన జరగాలంటున్నారు. దానితో పాటు మా రిజర్వేషన్ పెంచడానికి పార్లమెంటులో ప్రతి పార్లమెంట్ మెంబర్ కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా ఎన్డీఏ కూడా, नरेंद्र मोदी अपने आप को तुम ओबीसी बोलते,
మా రిజర్వేషన్కు అన్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా మా రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా కోర్టులు అడ్డం వస్తున్నాయి, వాళ్ళ డిసిషన్ జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన నిర్ణయానికి కేవలం పార్లమెంటే ఆల్టర్నేట్ కాబట్టి పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గతంలో ఐఐటి ఐఐఎంలో ఏ విధంగానైతే రిజర్వేషన్కు మీరు మద్దతు ఇచ్చిర్రో అదే విధంగా పాపులేషన్ వైజ్ మాకు 50% పైన ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కనుక వాళ్ళకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అదేవిధంగా ఇవాళ పాట్నా హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి తప్పనిసరిగా సుప్రీంకోర్టు పోవాలి నితీష్ కుమార్ గారు. అదేవిధంగా అక్కడ జనం మేము కూడా పోతాం తప్పనిసరిగా. కానీ ఏదైనా ఫైనల్గా పార్లమెంటే హైయెస్ట్ అథారిటీ. పార్లమెంట్లో గతంలో ఐఐటి ఐఐఎంలో ఏ విధంగా రిజర్వేషన్ అమలైందో అదేవిధంగా ఈ రిజర్వేషన్ కూలంగానే చేసి ఎక్కువ శాతం ఉన్నటువంటి జనానికి లాభం చేయాలంటే వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. మేమందరం ఓటర్లమే, హైయెస్ట్ ఓట్లు మా ఉన్నాయి. మా ఓట్లతోటే ఏ నాయకుడైనా పార్లమెంట్ మెంబర్ అవుతాడు, శాసనసభ్యుడు అవుతాడు. కనుక తప్పనిసరిగా జనాభా ప్రాతిపదికంగా మాకు న్యాయం జరగాలి. దానికి రాహుల్ గాంధీ గారు మేము పవర్లో వస్తే చేస్తామన్నారు. కనుక ఆయన కూడా తప్పనిసరిగా పార్లమెంట్లో దీని మీద పోరాడాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ దీనికి మద్దతు ఇవ్వాలని, నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ పార్టీ వాళ్ళ పార్టీలో కూడా ఈ డిస్కషన్ జరగాలి. వచ్చే ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ డిస్కషన్ జరగాలి. మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.